అనంతపురం జిల్లాలో ఇటీవలే విడుదలైన వార్ 2 సినిమాపై ఊహించని రీతిలో రాజకీయ వాతావరణాన్ని కుదిపేసింది. ఈ చిత్రాన్ని నిలిపివేయాలని అన్నట్లుగా వార్తలు రావడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పై ఆరోపణలు రావడంతో వందలాది మంది అభిమానులు ఆయన కార్యాలయం వద్దకు చేరుకొని ధర్నా కూడా చేపట్టారు. ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ను అనవసరంగా విమర్శించారని వారు ఆరోపించారు. వెంటనే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. ఇక ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొంత ఉద్రిక్తత పరిస్థితి కూడా నెలకొంది. సోషల్ మీడియాలో ఓ ఆడియో క్లిప్ వైరల్ అవ్వడంతో వివాదానికి మరింత ఊపునిచ్చింది. ఇక ఆ యొక్క క్లిప్లో ఎమ్మెల్యే ఎన్టీఆర్ సినిమాలపై అవమానకర వ్యాఖ్యలకు వ్యతిరేకంగా చేసినట్లు వినిపిస్తూ ఉందని అభిమానులు చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా నారా లోకేష్కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ వ్యవహరించారని, అందుకే తన సినిమాలు అనంతపురంలో ప్రదర్శించమని ఎమ్మెల్యే అన్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ వార్తల్లో అభిమానులు ఆగ్రహానికి లోనవుతూ ఉన్నారు. ఎన్టీఆర్ అభిమాన సంఘ నాయకుడు ధనంజయ్ నాయుడు వార్ 2 ప్రత్యేక ప్రదర్శనకు ఎమ్మెల్యేను ఆహ్వానించినట్లు సమాచారం. అయితే ఆ ఆహ్వానాన్ని తిరస్కరించడమే కాకుండా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని ప్రచారం కావడంతో అభిమానులు నిరసన చేపట్టారు. ఎన్టీఆర్కు రాజకీయంతో సంబంధం లేదని ఎమ్మెల్యే అర్థం చేసుకోవాలి. గత ఎన్నికల్లో మేము కూడా టీడీపీకి మద్దతు ఇచ్చాం అని అభిమానులు పేర్కొన్నారు. దీంతో అభిమానులు కార్యాలయం ముందు గుమ్ముకూడగా సిబ్బంది తలుపులు వేసి ఉద్రిక్తత తగ్గించే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఇప్పుడు అందుకు సంబంధించిన న్యూస్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. అయితే ఈ యొక్క న్యూస్పై ఇప్పటికే సినీ రాజకీయ ప్రముఖులు కూడా స్పందించడం జరుగుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క విషయంపై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ ఇద్దరు కలిసి నరసింహం నందమూరి బాలకృష్ణ ఇంటికి వెళ్ళి తనతో ప్రత్యేకంగా చర్చలు జరిపినట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలైతే పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతూ ఉంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు, కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. అయితే తన బాబాయ్ బాలకృష్ణ ఇంటికి కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా వెళ్ళి తనను కలిసి ఈ యొక్క ఘటనపై అలాగే ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ తీరుపై వారు ముచ్చటించి తనతో చర్చలు కూడా జరిపినట్లు సోషల్ మీడియాలో వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు అందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉంది.